వచ్చే రోజున వాళ్ళతో అక్కడ నోట్ చూపెడుతున్నారు. అయ్యే పోలేడు సార్లు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్స్పెక్షన్స్ అనేది పెద్ద ప్రహసనం. అంటే స్టాఫ్ దొరకట్లా. బేసిక్గా గట్టిగా దొరకాలి అంటే భారీ జీతాలు ఇవ్వాలి. ఒక్కొక్క భారీ జీతాలు ఇస్తే వీళ్ళకి గిట్టుబాటు కాదు. ప్రైవేట్ సంస్థ గిట్టుబాటు కాదు. మెయింటెనెన్స్ ల్యాబులు ఇవన్నీ మెయింటైన్ చేయాలి, భారీ జీతాలు ఇవ్వాలి, ఇది గిట్టుబాటు కాదు. అప్పుడు హాస్పిటల్ మీద సంపాదించుకోవాలి. లైక్ ఇప్పుడు ఎన్ఆర్ఐ కాలేజీ వాళ్ళు హాస్పిటల్ మీద సంపాదించుకుంటారు. మణిపాల్ హాస్పిటల్ మీద సంపాదించుకుంటారు. హాస్పిటల్కి పేరు రావాలి బాగా, లేకపోతే రాదు. కార్పొరేట్ హాస్పిటల్ పోటీలు ఇప్పుడు నేను చాలా మెడికల్ కాలేజీలు చూస్తాను. జనం ఉండరు, పేషెంట్స్ వెళ్ళరు. గత్యంతరం లేనప్పుడు ఏ యాక్సిడెంట్ అయ్యి డబ్బులు ప్రైవేట్ ఆసుపత్రులు పెట్టుకోలేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినట్టు వీటికి వెళ్తుంటారు. అంతే, అక్కడ ఆ రేంజ్లో వర్కౌట్ కాదు. కాబట్టి ఎందుకు ఈ గోలంతా? ప్రైవేట్ వాళ్ళకి ఇది ఒక సమస్య. రెండవది, ఇప్పుడు పెట్టుబడి పెట్టాడు, ఓ 300 కోట్లు 400 కోట్లు పెట్టుబడి పెట్టాలి కదా ఓ ప్రైవేట్ కాలేజీ. పెట్టిన తర్వాత రేపు జగన్ వస్తాడు, కేసు అంటాడు. కేసు అనగానే మనం అంటాం నిబంధనల ప్రకారం అదేం కేసు అవ్వదు, పీపీపీ ఓకే అంటాడు. చట్ట ప్రకారం ఓకే. మనకి ఆయన పేరేంది, ఈశ్వరన్, సింగపూర్ మంత్రి. ఏకంగా చట్ట ప్రకారం ఓకేనేగా ఇప్పుడు ఎంఓయూ ఏది వాళ్ళకి ఇస్తానన్నటువంటి అమరావతిలో సింగపూర్ టౌన్షిప్ చట్టం ఏమని రాశారు ఆ రోజున? వాళ్ళతో ఆ టౌన్షిప్ కనుక రద్దు చేసుకుంటే 3 డబ్బులు ఇవ్వాలి పరిహారంగా. లేదు అంటే దాని కేసు కూడా భారతదేశంలో కూడా కాదు, బ్రిటన్లో వెళ్ళి వాదించుకోవాలి. అది ఆ రోజున పెట్టినటువంటి ఒప్పందం. గుర్తుంది కదా సింగపూర్ ఈశ్వరంది.